కేసీఆర్ కేటీఆర్ స్పందించారా? చంద్రబాబు నాయుడు లోకేష్ స్పందించారా? సిగ్గులేని పవన్ కళ్యాణ్ స్పందించాడా? బీజేపీ నుంచి బయటకు రా, ముఖ్యమంత్రి అవ్వాలట. ముఖ్యమంత్రి నీ లైఫ్లో ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ఎమ్మెల్యే అవుతావా? ఎంత అవినీతి పాలన చేస్తున్న ఈ రాజకీయ నాయకులతో నువ్వు పొత్తులు పెట్టుకుంటానంటున్నావంటే నువ్వెంత అవినీతి పరుడువో అదే తెలుస్తుంది. రాత్రి 3 నుంచి 7 గంటల వరకు అమెరికన్ కాల్స్ వచ్చాయి, ఆ లిస్ట్ ఉంది. అందులో వేణు అనే ఒక వ్యక్తి, అన్నగారు ఈసారి మీరు పవన్ కళ్యాణ్ని గెలిపించండి అంటున్నారు. ఆడికి వాయిస్ మెయిల్ పెట్టాను ఆ గ్రూప్లో 118 మందికి. ఒరే పిచ్చోడా, నువ్వు అమెరికాలో ఉండి నువ్వు జాబ్ చేస్తూ చదువుకొని నీకు పిచ్చి తప్ప ఏంట్రా అని అడిగాను వాడిని. వెంటనే సారీ చెప్పారు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పును తీర్చుతాడా? ఒక కుటుంబానికి 10 లక్షల అప్పు ఉంది. చంద్రబాబు నాయుడికి అప్పు ఎక్కడైనా దొరికిందా? రాష్ట్రాన్ని కట్టాడా? క్యాపిటల్ అయినా కట్టాడా? ఆయన కుటుంబాన్ని కట్టుకున్నాడు, 6 లక్షల కోట్ల అవినీతిగా సంపాదించాడని బుక్ ప్రూఫంగా జగన్మోహన్ రెడ్డి రివీల్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి 100కి 100 ఫెయిల్ అయిపోయారని అందరికీ తెలుసు, దాని గురించి మాట్లాడవసరం కూడా లేదు. మరి ఎంత తేటగా కళ్ళకి గుద్దినట్టు కనిపిస్తుంటే పిచ్చోలు తప్ప, వెర్రి వెధవలు తప్ప, మూర్ఖులు తప్ప, అవినీతి పరులు తప్ప, డ్రగ్స్ వాడినోళ్ళు తప్ప, మందు తాగి పడుకున్నోళ్ళు తప్ప, మతి చెలించినోళ్ళు తప్ప ఇంకా ఎవరైనా ఈ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో దేశంలో కోరుకుంటారా? మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలంటే అందరూ రాత్రి పగలు కష్టపడండి అని అంటే ఇంకా మూర్ఖులు తప్ప వాళ్ళ పార్టీల గురించి ఓటేద్దామని ఎవరైనా అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు ఏలింది ఈ దేశాన్ని. 77 సంవత్సరాల్లో ఎంత నాశనం చేసేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ అవినీతి పరుడంటే నా మీద ఎఫ్ఐఆర్ పెట్టు. ఒరేయ్, నువ్వు 100 ఎఫ్ఐఆర్లు పెట్టుకోరా, ఉన్నది ఉన్నదే నేను చెప్తా. సోనియా గాంధీ అవినీతి పరులని బుక్కు రాశా. సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని రుజువులతో ట్రంప్ మీద 10 రీజన్స్ పెట్టి ఎలాగ అవినీతి పరుడు రుజువులతో 200 పేజీలు బుక్ రాశా. అమెరికాలో 88 కోట్ల మందికి పంచా. 33 కోట్ల జనాభా ఉంటూ ఫ్రీగా ఒక్కడైనా నన్ను సూ చేయగలిగాడా? ఎందుకు చేయలేకపోయాడు? రుజువులతో నేను బుక్ రాశాను కనుక. మోదీ గురించి 208 పేజీలు బుక్ రాశా. ఎవడైనా నన్ను సూ చేయగలిగాడు? ఈ రోజుకి చేయలేడు. ఇష్టం వచ్చిన చదువులేని వెధవలు వాగుతారు తప్ప నేను చేసింది తప్పంటే నువ్వు కోర్టుకెళ్ళు, నేను చేసింది తప్పని కోర్టు ద్వారా డిఫమేషన్ కేసు అయి నా మీద అన్ని సరుకులు, పెట్రోలా, డీజిలా, కరెంటు ఛార్జీలా, తినుబడి పదార్థాలు, ఉప్పు, పప్పు, దినుసులన్నీ ఎంత రేట్లు పెరిగిపోయాయో మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి. సాధారణ ప్రజలు తిండి లేక మలమల మాడిపోతున్నారు. 40 కోట్ల ప్రజలు 150 కోట్ల ప్రజల్లో 1 కోటి మంది తెలంగాణలో, 2 కోట్ల మంది ఆంధ్రాలో తిండి లేక, ఇంటద్దె కట్టుకోలేక. లెక్కలు అర్థమవుతున్నాయా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణాని 3 సార్లు కనీసం నేను ఓపెన్గా ఛాలెంజ్ చేశా, పేరు పెట్టి, రమణాజీ మీరు ఎందుకు యుక్రెయిన్కి నోటీసులు పంపలేదు? పాపం ఆయన పెద్ద ఆయన వెంటనే రిగ్రెట్ చేసి వెంటనే అరే ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్ ఆర్ నాట్ అని కోర్టులో జడ్జిమెంట్ అయ్యుంటే యుద్ధం ఆగిపోయేది కదా. నేను తెలివిగా ఒక ప్రపోజల్ ఇచ్చాను. ఎస్ఎస్ ప్రసాద్ గారు, కపిల్ సిబ్బల్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్స్, ప్రశాంత్ భూషణ్
సల్మాన్ ఖుర్షిద్ అంతకంటే పెద్ద లాయర్లు ఈ దేశంలో లేరు. దేవుడు నాకు అలాంటి మంచి వారిని ఇచ్చాడు. ఏం పిటిషన్ పెట్టాను నేను, జనవరి 30 గాంధీ బర్త్డే. అర్థమవుతుందా? ఈ యుద్ధం ఆపాలంటే యునైటెడ్ నేషన్స్ ఏం చేయాలి, అమెరికా ఏం చేయాలి, మన ఇండియా ఏం చేయాలి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేయాలి, ఎంత చక్కగా లెటర్లు రాశా. ఆ యుఎన్నోడు చేయలేదు, బైడెన్ చేయలేదు, మోదీ చేయలేదు, చీఫ్ జస్టిస్ యుఎస్ చేయలేదు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చేయలేదు, చివరికి మన చీఫ్ జస్టిస్ మన గవర్నమెంట్ చేయలేదు. చేసుంటే ఒకే సింపుల్, మీకు అర్థం అవడానికి తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్తున్నా. రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఓకే, యుద్ధం చేసే ముందు మాకు 20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు రష్యా. మీరు ఇంకా యుద్ధం చేస్తానంటున్నారు. ఈ 20,000 మందిని మీరు రక్షించండి. మా ఇండియన్ స్టూడెంట్స్ తెలంగాణలో 1,200 మంది రక్షించండి. రక్షించక ముందు యుద్ధం చేయకండి. డబ్బున్నోలి మదము పెరిగిపోయి రేప్ కేసులు డే టైం చేస్తున్నారు. పగలు పగలు కనీసం 1000 రేపులు అవుతుంటే మహిళల మీద ఒక కేసు రిజిస్టర్ అవ్వలేదని సర్వే. ఎందుకు అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పట్లేదు? యూపీలో చంపేసేటట్టు ఇక్కడే చంపేస్తారని భయం. చేస్తుంది ఎవరు? ఎమ్మెల్యేలు, మంత్రులు కుటుంబాలు. చూడండి, ఈరోజు పార్లమెంట్లో ఎంపీలు తీసుకోండి, 743 ఒక 70 మందినే ఉన్నారా రేప్ కేసులు లేకుండా? 100కి 90% ఉన్న ఎంపీల్లో రేప్ కేసులో, క్రిమినల్ కేసులో, గోండాయిజంలో, మర్డర్ కేసులో ఉన్నోలే 100కి 90. ఏమైపోతుంది నా దేశం? నేను బ్రతికుంటుండగే ఎలాగైపోతే ఈ కేసీఆర్ కేటీఆర్లు నన్ను చంప ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంతాచారిని తండ్రిని చంపడానికి వస్తే వెంకటాచారిని పోలీసులు ఇక్కడికి వస్తే ఆయన లెటర్ రాసుకున్నాడు ప్రొటెక్షన్ ఇవ్వండి అని. కనీసం ఒక్క పోలీస్ అయినా బయట ఉన్నాడు. నేను బయటకు వెళ్తానంటే 50 మంది, 100 మంది, 200 మంది వస్తున్నారు నన్ను వెళ్ళకుంటా ఆపడానికి. ఒక 2 పోలీసులు. ఈ మంత్రులు పిల్లలకి, మనవలకి, బంధువులకి, రేపిస్టులకి, క్రిమినల్కి రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, ఎమ్మెల్యే టికెట్లు, 100,000 కోట్లు ఆస్తులు. తెలంగాణ కొరకు బలిదానం అయిన శ్రీకాంతాచారి వారి తండ్రి అయిన వెంకటాచారికి కనీసం 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ రోజుకి 1,00,000 రూపాయలు. కుటుంబానికి కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, మర్చిపోయారు. నెలకి పెన్షన్ 200 ఇవ్వట్లా. సో ఇంత దౌర్జన్యం. ఇప్పుడు వాళ్ళ ఆవిడ్ని రెచ్చగొట్టి ఆ సబ్జెక్ట్ అయిపోయింది, నిన్నటితో క్లోజ్. మీడియా వాళ్ళకి కొంతమందికి బుద్ధి లేక గడ్డి తింటూ 1 లేదా 2 ఛానళ్ళే 30 ఛానళ్ళు దాన్ని చూపిస్తున్నాయి. మీరందరూ చూపించనందుకు. ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకయ్యా? నాకంటే రేటింగ్స్ దొరుకుతున్నాయా మీకు ఎక్కడైనా? నిన్న చూశాను పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే 150 మంది టీవీ 9లో, యూట్యూబ్లో 130 మంది, ఇంకో ఛానల్ V6లో 140 మంది. ప్రజలు విరిచి ఎవడు చూస్తాడు? కేటీఆర్ మాట్లాడుతుంటే బిల్ గేట్స్తో టీవీ 5లో 26 మంది లైవ్ చూస్తున్నారు. ప్రజలు రేటింగ్స్ కూడా లేవు. వాళ్ళు ఇస్తున్నారు డబ్బులు, 10 లక్షల నుంచి 1 crore ఇస్తున్నారు అటు ప్రోగ్రామ్కి. ప్రైమ్ 9 ఓనర్ వచ్చి నాకు చెప్పాడు, బండి సంజయ్ని కవర్ చేయడానికి 10 లక్షలు ఇచ్చారట ఒక ప్రోగ్రాంకి. తప్పదు మరి, వాళ్ళు దోచుకుంటున్నారు. మీకు ఇవ్వాలి, దోచుకున్న వాళ్ళు అందరూ ఇవ్వాలి, లేకపోతే ఛానళ్ళు ఎలా నడుస్తాయి? కానీ వాళ్ళకి రేటింగ్లు ఉండవు. 3 గంటలకి అదేది ఏదో ఒక స్పోర్ట్ ఇది ఎవరి ఛానల్ బాబు? సోషల్ పోస్ట్, స్పెషల్ పోస్ట్ ఇదేనా? సోషల్ పోస్ట్ 2-3 గంటలకి ఇది ఎవరి ఛానల్లో కానీ ఏదో చూపిస్తున్నారు. నా ప్రోగ్రాం నిన్న ప్రెస్ మీటు 1400-1500 మంది వాచ్ చేస్తున్నారు.
తెల్లవారు 3 గంటలకే. మరి ఇలా మీరు పెట్టుకోవచ్చు కదా ఇంకా కంటిన్యూగానా. వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఎవరో తెలీదు. నేను ఒక ఆయన్ని అడిగాను, మీరే ఓనరా అంటే మేమే అన్నారు. మరి నిజమంతా నేను ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రజలు తెలివైన. నాకున్న ఆనందం ఏంటంటే లక్షలు కోట్ల మంది సపోర్ట్ చేస్తున్నారు.